జననీ జయకేతనం ముకోటి గంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాగువార కవిగాయక వైతాళిక కళలామను జీవానం జాతిని జాగృత మరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను కనుకొంగ పచ్చని వారేళ్లలో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రాన్ని చైనా +1 గా చేయటం తమ సంకల్పమని చెప్పారు. ఇప్పుడే అంతర్జాతీయ స్థాయి వేదికపై ఆనరబుల్ సీఎం గారు ఉత్తమ మనసులతో ఉన్నత మేధస్సులతో పోటీ పడుతూ కంపీట్ విత్ ద బెస్ట్ అని సంకల్పించి ముందుకు సాగుతున్న ప్రజాపాలన ప్రభుత్వాధినేత గారికి ధన్యవాదాలతో స్వాగతం పలుకుతూ కె సురేంద్రమోహన్ ఐఏఎస్ గారు 1 నిమిషం పాటు స్వాగత వచనం పలుకుతారు. ఈ ప్రాజెక్టు గురించిన వివరాలు చెప్తారు. ఐ రిక్వెస్ట్ శ్రీ సురేంద్రమోహన్ సార్. దేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార చేనేత శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఐటీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు గారికి, గౌరవనీయులైనటువంటి రెవెన్యూ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ శాఖ మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరియు గౌరవనీయులు మన రాజ్యసభ మెంబర్ గారు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి, చీఫ్ విప్ తెలంగాణ శాసన మండలి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారికి, ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి, భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, గడ్డి అన్నారం మార్కెట్ చైర్పర్సన్ చిలుక మల్సూన్ రెడ్డి గారికి, మిగతా ప్రజాప్రతినిధులు అధికారులు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి రైతు సోదర సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఒక వ్యవసాయ మార్కెటింగ్ చరిత్రలో నేడు ఒక చారిత్రాత్మకమైనటువంటి సుదినం. ఈ యొక్క అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ను మనం ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. మరి ఇంటెగ్రేటెడ్ అని ఎందుకంటున్నాం, సమీకృత ఎందుకంటున్నాం అంటే ఈ మార్కెట్లో పండ్లు, పూలు, పాలు, ఫ్రోజన్ ఫుడ్స్, బాటిల్డ్ ప్రొడక్ట్స్, డైరీ ఫ్రూట్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఫిష్, సీ ఫుడ్స్, పౌల్ట్రీ, మీట్ ప్రొడక్ట్స్, డ్రైవ్ త్రూ మార్కెట్,
రిటైల్ మార్కెట్, తర్వాత రైతులకు, వ్యాపారులకు, ఈ మార్కెట్కి వచ్చేటువంటి సందర్శకుల కొరకు రెస్ట్ హౌసెస్, ఇవన్నీ కూడా కలిపి ఒకే దగ్గర ఒకే మార్కెట్లో ఉన్నాయన్నమాట. తర్వాత అంతర్జాతీయ స్థాయి ఎందుకంటున్నామంటే ఇక్కడ మనకు ఫ్రాన్స్లో ప్యారిస్లో ఉన్నది రంగీస్ మార్కెట్, జపాన్లో టోక్యోలో టోయోసు మార్కెట్, ఇటువంటి మార్కెట్లతో సమానంగా మనం ఇక్కడ కోహెడలో అంతర్జాతీయ స్థాయి మార్కెట్ రాబోతుంది. దీనికి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2,284 కోట్ల రూపాయలను మనకు కేటాయించింది. తర్వాత 239 ఎకరాల అతి అమూల్యమైనటువంటి భూమిని కూడా మన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కేటాయించింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ అంతర్జాతీయ పండ్ల మార్కెట్ దృశ్యమాలిక, ఐ రిక్వెస్ట్ టెక్నికల్ టీమ్ టు ప్లే ద ఏవీ. ఒక 3 నిమిషాల పాటు ఆ ఏవీలో ఎంత అద్భుతంగా సౌకర్యవంతంగా ఉండదో మనం చూడబోతున్నాం. తెలంగాణ వ్యవసాయ మార్కెట్ రంగంలో ఒక నిశ్శబ్ద విప్లవం. అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ కోహెడ. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు, వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారి సమర్థవంతమైన నాయకత్వంలో ఈ విజనరీ అగ్రి హబ్ రూపుదిద్దుకుంటోంది. రామోజీ ఫిలిం సిటీకి సమీపంలో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ కు ఆనుకుని అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో హైదరాబాద్ నగరానికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మార్కెట్ యార్డ్ ఒక స్వయం సమృద్ధి గల ఆధునిక అగ్రి మార్కెట్ ఎకో సిస్టమ్. వాహనాల రాకపోకల కోసం 10 వరుసల ఎంట్రీ టోల్ ప్లాజా, సులువుగా బయటకు వెళ్లేందుకు వీలుగా 6 వరుసల ఎగ్జిట్ టోల్ ప్లాజా, వాహనాల ఖచ్చితమైన తూకం కోసం అత్యాధునిక డిజిటల్ వే బ్రిడ్జ్లు, రాష్ట్రంలో పండించే ప్రధాన ఉద్యాన పంటలైన మామిడి, బత్తాయి మొదలైన పంటల వేలం కోసం 240 షాపులతో కూడిన 6 ఆక్షన్ హాళ్ల నిర్మాణం, వాటికి అనుబంధంగా విశాలమైన పార్కింగ్ ఏరియా, శీతలీకరణకు అవసరమైన పండ్ల మార్కెటింగ్ కోసం 335 షాపులతో కూడిన విశాలమైన అత్యాధునిక 4 షెడ్లు, పుచ్చకాయ, కర్బూజా, బొప్పాయి మరియు పైనాపిల్ పండ్లను నేరుగా ట్రక్కుల నుండి కొనుగోలు చేసే విధంగా 52 షాపుల ద్వారా దేశంలోనే తొలిసారిగా డ్రైవ్ త్రూ మార్కెట్ నిర్మాణం, ఎగుమతులు మరియు దిగుమతులను ప్రోత్సహించుటకు 30 షాపులతో ప్రత్యేకమైన విదేశీ ఎగుమతుల ప్రాంగణం ఏర్పాటు, పూల వ్యాపారం కోసం సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ కలిగిన 40 షాపులతో పూల మార్కెట్, డైరీ, ఫ్రోజన్ ఫుడ్స్, బాటిల్ ప్రొడక్ట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ కోసం ప్రత్యేకంగా 40 ఏసీ షాపుల నిర్మాణం, నానో క్లోరినేషన్, ఇన్ హౌస్ ఐస్ ఫ్లేక్ ప్రొడక్షన్ ఉన్న 26 షాపులతో ఫిష్ అండ్ సీ ఫుడ్ మార్కెట్, పౌల్ట్రీ మరియు మీట్ ప్రొడక్ట్స్ కోసం 24 ఏసీ షాపులతో మీట్ మార్కెట్, రైతులు తాము పండించిన పంటను స్వయంగా అమ్ముకునే విధంగా 100 మందికి సరిపడా రైతు మార్కెట్, రిటైల్ రంగాన్ని ప్రోత్సహించటకు 210 షాపులతో కూడిన వ్యాపార ప్రాంగణం, నిత్యం మార్కెట్ కు వచ్చే ట్రక్కులు, ఇతర వాహనముల రిపేరు మరియు ఇతర అవసరములతో వర్క్ షాప్, రైతులు, వ్యాపారులు, హమాలీలు మరియు సందర్శకుల కోసం ఆధునిక సదుపాయాలతో కూడిన రెస్ట్ హౌస్, క్యాంటీన్ మరియు మీటింగ్ రూమ్,